నిన్న చంద్రబాబు గారు ఆంధ్రాన్ని నాశనం చేశారంటాం మొన్న, ఆ తర్వాతన డీటెయిల్డ్గా ఈనాడు జ్యోతి కథలు రాస్తున్నటువంటి నేపథ్యంలో దానికి కౌంటర్గా సాక్షి ఇవాళ పెద్ద స్టోరీ రాసుకొచ్చింది. అభివృద్ధి పైన అంతా అబద్ధాలే అంటూ ఏదైతే వృద్ధికి సంబంధించి 2023-24లో రాష్ట్ర తలసరి ఆదాయం కూడా జాతీయ స్థాయిని మించి పెరిగింది. జాతీయ తలసరి ఆదాయం 1,84,205 అయితే రాష్ట్ర తలసరి ఆదాయం 2,42,479. 2021-22 నుంచి 2023-24 వరకు రాష్ట్ర సొంత ఆదాయంతో పాటు పన్నేతర ఆదాయం కేంద్రం నుంచి ఆర్థిక వనరులు వరుసగా పెరిగినాయి. అట్లాగే 23-24 ఆర్థిక సంవత్సరంలో 11,688 కోట్ల పెట్టుబడులతో 20 భారీ పరిశ్రమలు ఏర్పాటు కావడమే కాకుండా ఉత్పత్తిని సైతం ప్రారంభించినాయి. 14,596 మందికి ఉద్యోగాలు కూడా కల్పించాయి. 6.07 లక్షల కోట్ల పెట్టుబడితో తలపెట్టిన మరో 156 భారీ మెగా ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రారంభ దశల్లో ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ప్రకటించుకొచ్చారు. అట్లాగే ఏదైతే పొదుపు మహిళలకి ఆసరా కింద స్వయం సహాయక సంఘాలు 99% రికవరీతో పాటు 30% వాటాతో దేశంలోని అగ్రస్థానంలో ఉన్నాయి అన్నటువంటిది సర్వేనే చెప్తోంది, ఆర్థిక సర్వేనే అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. పన్నులు పన్నేతర ఆదాయాలు కూడా 2021-22లో సొంత పన్నులు 71,018, పన్నేతర ఆదాయం 5,016, 22-23లో 78,026 సొంత పన్నులు, పన్నేతర ఆదాయం 5,417, 23-24లో 85,922 సొంత పన్నులు, 7,432 పన్నేతర ఆదాయం, టోటల్గా 84,251 కోట్లు ఉన్నాయి. స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూలోత్పత్తి కూడా 19-20 6.5 లక్షల కోట్లు అయితే 23-24 నాటికి 8.21 లక్షల కోట్లకు వచ్చింది. కూలీల దినసరి వేతనాల పరంగా చూస్తే కార్పెంటర్కి అప్పట్లో 22-23లో 596 అయితే 23-24 666, కుమ్మరికి 490 నుంచి 548, చర్మకారులకు 364 నుంచి 683, దినసరి కూలీ పురుషులకు 503 నుంచి 536, మహిళలకు 365 నుంచి 393. అదే సందర్భంలో తలసరి ఆదాయంలో చూస్తే 2018-19 బాబు చివరి ఏడాదికి వచ్చేది 1,54,031 అయితే 23-24కి 2,42,479 వచ్చింది అన్నటువంటి లెక్క చెప్తున్నారు.